తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కీలక నేత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో కుమారుడు భాస్కర్ రెడ్డితో కలిసి పోచారం హస్తం పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత స్థానం ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. బాన్స్వాడ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. తమకు అండగా ఉండాలని పోచారంను కోరామన్నారు సీఎం. ఆయన అనుభవాన్ని తాము ఉపయోగించుకుంటామన్నారు. వాస్తవానికి కేసీఆర్ కు పోచారం అత్యంత సన్నిహితుడని చెబుతారు. గతంలో ఆయన పోటీ చేసేందుకు విముఖత చూపిన కేసీఆర్ పట్టుబట్టి మరీ ఒప్పించారు. నిజామాబాద్ లో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పోచారం జిల్లాలో కాంగ్రెస్ వేవ్ కొనసాగిన సొంత చరిష్మాతో బాన్స్వాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై ఫోకస్ పెట్టిన అధికార పార్టీ కేసీఆర్ కు అత్యంత సన్నిహిత నేత పోచారాన్ని మొదట పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ను కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే తాజా చేరిక అని తెలుస్తోంది. గతంలో టీడీపీలో కలిసి పనిచేసిన అనుభవం ఉండటం, మారుతోన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్ ఆహ్వానంపై పోచారం సానుకూలంగా స్పందించారు. అంతేకాక పోచారంకి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం సాగుతుంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో పోచారానికి ఛాన్స్ దక్కుతుందని అంటున్నారు. ఇక ఇప్పటికే కడియం కారు దిగారు. ఇప్పుడు అదే దారిలో పోచారం నడిచారు. ఈ క్రమంలో మాజీ టీడీపీ నేతలంతా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. అందుకు తగ్గట్టే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలున్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై దానం నాగేందర్ స్పందించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా రావడానికి ఆసక్తి చూపుతున్నారని దానం నాగేందర్ తెలిపారు. కేసీఆర్ విధానాలే ఈ పరిస్థితికి తీసుకొచ్చాయని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న పథకాలు, నిర్ణయాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని, ఎవరి ఒత్తిడితో కాదని ఆయన తెలిపారు. ఎవరెవరు వస్తున్నారో త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.